ధర్మాన సోదరులను అడుగుతున్నా, ధర్మాన ప్రసాదరావు గారు, మీ జిల్లాలో బీసీ భవన్ అచ్చెన్నాయుడు గారు మంత్రిగా శాంక్షన్ చేస్తే ఎందుకు కట్టలేకపోయారు? 5 సంవత్సరాలు మీ అన్నల తమ్ముళ్ళు మంత్రులుగా విజయనగరం జిల్లా నాది అని విర్రవీగుతున్నటువంటి బొత్స సత్యనారాయణ, నీ జిల్లాలో బీసీ భవన్ ఎందుకు కట్టలేకపోయావు? ఏ జిల్లాలో అయినా బలహీన వర్గాల మంత్రులం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అగ్ర తాంబూలం అని చెప్పుకుంటున్న ఈ మంత్రులు ఒక్క జిల్లాలో బీసీ భవన్ నిర్మించారా అని అడుగుతున్నా. కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోటో తీసుకునే పరిస్థితి లేదు. ఫోటో చైర్మన్లుగా వాళ్ళ పనేమో గాని ఫోటో తీసుకునే పరిస్థితి కూడా లేదు. 54 మంది చైర్మన్లని కలిసిన పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు. మీరా తెలుగుదేశం పార్టీని మాట్లాడేది, తెలుగుదేశం పార్టీ పాలసీలను విమర్శించేది? తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం. ఇది మా పార్టీ. ఈరోజు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఈ ఎన్నికలు బలహీన వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యన జరుగుతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ విజయం కోసమో, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు విజయాన్ని చేకూర్చడానికి కాదు. మన కోసం, మన భవిష్యత్ కోసం, మన ఆత్మగౌరవం కోసం ఏ పార్టీ అయితే, ఎవరైతే మనల్ని గౌరవిస్తారో, ఎవరైతే మనల్ని ఆదరిస్తారో, ఎవరైతే మనల్ని 40 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆదరించారో, ఈ పార్టీల మనుగడ కోసం, మన పార్టీ కోసం, మన ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరం పనిచేద్దాం. రాబోయే 40 రోజులు బలహీన వర్గాలందరూ పనిచేద్దాం. తిరిగి మళ్లీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే సభ జరుపుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హో బీసీ. బీదా రవిచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ వచ్చేశారు, హెలికాప్టర్ వచ్చింది మన కోసం. చంద్రబాబు నాయుడు గారికి అపూర్వ స్వాగతాన్ని తెలియజేసుకుందాం. దయచేసి వెనకున్న అందరూ కూడా లోపలికి రావాలి. అందరూ బస్సుల దగ్గర చుట్టుపక్కల ఉన్నారు, దయచేసి అందరూ కూడా ఇక్కడ రావాలి. బార్కెట్లు ఓపెన్ చేసుకోండి, అవసరమైతే. ఎంట్రన్స్ అడ్డంగా నుంచున్నారు ఎంట్రన్స్ గా, అందుకే లోపల రాలేకపోతా ఉన్నారు. దయచేసి వాలంటీర్స్ బ్యాక్ సైడ్ బార్కెట్లు ఓపెన్ చేయండి. ఇప్పుడు పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ లోకేష్ బాబు గారు, పార్టీ అధ్యక్షులు, మిగతా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సోదరులారా, సోదరీమణులారా, పత్రికా ప్రతినిధులారా, అందరికీ నా నమస్కారాలు. ఈరోజు జై హో బీసీ, బీసీ అనేటటువంటి పదానికి ఒక గుర్తింపు వచ్చినది తెలుగుదేశం పార్టీలో మాత్రమే అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. తెలుగుదేశం పుట్టిన తర్వాత 83లో మేము ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఎమ్మెల్యే ఈయన బీసీ అని గుర్తించినటువంటి పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే వివిధ హోదాల్లో ఉండే బీసీలను గుర్తించి వెనుకబడిన ప్రాంతాల్ని, వెనుకబడినటువంటి ప్రజల్ని గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని ఆ విధంగా స్థాపించి తీసుకొచ్చి బీసీలు వెన్నెముకగా
మార్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో కుర్రవాళ్ళందరినీ పిలిచి 85 నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కూడా ప్రతి బీసీకి వెన్నెముకగా ఉండి వారి వీపు తట్టి నేనున్నాను ముందుకు వెళ్ళండి అని చెప్పి ప్రతి బీసీని కూడా నగిషీలా చెక్కినటువంటి వ్యక్తి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. బీసీ నాయకత్వాన్ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా, యువతల అనంతపూర్ నుంచి అవతల శ్రీకాకుళం నెల్లూరు వరకు కూడా ఎక్కడ బీసీలు ఉన్నారని గుర్తించి సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం కావడానికి కావలసిన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందువల్ల బీసీలందరం కూడా రాజకీయంగా ఎదగడానికి 87లో మండల వ్యవస్థ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారితో చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ కమిటీలో నేను మున్సిపల్ మంత్రిగా మెంబర్ను. మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉండేవారు, హోమ్ మినిస్టర్ ఉండేవారు, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఉండేవారు. ఈ నలుగురిని తీసుకువెళ్లి కూర్చోబెట్టి మనం బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి. రాజ్యాధికారం ఇవ్వాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టాలి. ఇందులో 20% రిజర్వేషన్ పెట్టి మండలాధ్యక్షులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా బీసీలను తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున మేము అందరం ఈ స్థానాల్లో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. అందుకే జైహో బీసీలో ఈ రోజున ఇలా ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పెట్టి కూడా చేసేటటువంటి పరిస్థితులు వస్తున్నాయనంటే దానికి మూల పురుషుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా.